చూపులు చురకత్తుల నేతలిద్దరూ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్స్. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేత ఒక్కరు, ప్రశ్నల ప్రవాహంతో సునామీ సృష్టించిన నేత ఇంకొకరు. ఇప్పటి వరకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్నాళ్ళు జనం మధ్యలో ఉన్న వ్యక్తులే కొత్త రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అవమానాలు భరించి అక్రమ అరెస్టులు లెక్క చేయకుండా వాళ్ళు నమ్ముకున్న జనం కోసం ఇప్పుడు జంగ్ సైరన్ ఊదనున్నారు. ఇరువురు ఆలోచన విధానాలు సామాన్యులకు దగ్గరగా, బడుగు బలహీన వర్గాలకు బతుకుల రాతలకు మార్చే విధంగా ఉండబోతున్నాయి. కోట్లల్లో ఆస్తులు, విలువైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న స్టార్ ప్రశ్నించే గలమై దొరల ప్రభుత్వాన్ని దించడంలో కీలక భూమిక పోషించిన ధీరుడు ఈ ఇద్దరు నేతల భవిష్యత్తు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతున్నారు అని పెద్దపల్లి రాజన్న రాసిండు. నిజంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గురించి, తీన్మార్ మల్లన్న గురించి రాసినట్టున్నాడు. నిజంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ స్టారు, అక్కడ వేలల్లో ఉన్నాయి, వాళ్ళకు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు వాస్తవానికి ఆయన తలుచుకుంటే. ఒక ఫర్ డేకే 2 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఫర్ డేకు ఒక రోజుకే 2 కోట్ల రూపాయలు సినిమా చేస్తే వస్తాయి. అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి ఇక్కడ రాజకీయంలోకి దిగి ఒక సునామీ సృష్టించిండు. ఇక్కడ తీన్మార్ మల్లన్న అసలు ఏ సంబంధం లేకుండా ప్రజల కోసం కొట్లాడుతూ 70-80 కేసులు మీదేసుకొని, అలాగే ప్రజల కోసం కొట్లాడి 100 రోజుల జైలు జీవితం గడిపిండు. వీళ్ళు రాజకీయ అరంగేటం చేసిరు. మరి రాజకీయంలో ఏం జరగబోతా ఉన్నది అనేది చూడాలి మరిగా.